భారతీయ రిజర్వ్ బ్యాంక్ మే 19, 2023న చెలామణి నుంచి ఉపసంహరించుకున్న 2000 రూపాయల నోట్లపై తాజాగా కీలక ప్రకటన చేసింది. క్లీన్ నోట్ పాలసీలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా విడుదల చేసిన డేటా ప్రకారం ఉపసంహరణ ప్రక్రియ దాదాపు పూర్తయింది. ఈ నోట్లు ఇప్పటికీ చట్టబద్ధంగా చెలామణిలో ఉన్నప్పటికీ ప్రజల నుంచి అద్భుతమైన స్పందన రావడంతో వాటి విలువ గణనీయంగా తగ్గిపోయింది. ఆర్బీఐ విడుదల చేసిన డేటా ప్రకారం 5,817 కోట్ల విలువైన అధిక విలువ గల 2000 నోట్లు ఇప్పటికీ చెలామణిలో ఉన్నాయి. 2023 మే 19న ఆర్బీఐ కరెన్సీ నోటు ఉపసంహరణ ప్రకటించే నాటికి 3.56 లక్షల కోట్ల విలువైన 2000 నోట్లు చెలామణిలో ఉన్నాయి. ఉపసంహరణ కారణంగా చెలామణిలో ఉన్న 2000 నోట్లలో 98.37% తిరిగి వచ్చాయని శనివారం వెల్లడించింది. అలానే 5,817 కోట్లకు చెలామణి తగ్గిందని తెలిపింది. ఈ గణాంకాలు చూస్తే ఈ ఉపసంహరణ ప్రక్రియ అత్యంత విజయవంతమైందని, కేవలం కొద్ది మొత్తంలో 2000 రూపాయల నోట్లు మాత్రమే ప్రజల వద్ద మిగిలి ఉన్నాయని స్పష్టమవుతోంది. ఇది ఆర్థిక వ్యవస్థలో నగదు నిర్వహణను మరింత మెరుగుపరచడానికి ఆర్బీఐ చేస్తున్న ప్రయత్నాలకు నిదర్శనం. వాస్తవానికి 2000 రూపాయల నోట్లను డిపాజిట్ చేయడానికి లేదా మార్చుకోవడానికి బ్యాంకు శాఖల్లో చివరి తేదీని సెప్టెంబర్ 30, 2023 నుండి అక్టోబర్ 7, 2023 వరకు పొడిగించారు. అయితే ఆ గడువు ముగిసిన తర్వాత కూడా ప్రజలకు ఆర్బీఐ ఒక ముఖ్యమైన అవకాశం కల్పించింది. ప్రస్తుతం 2000 రూపాయల నోట్లను మార్చుకునే సౌకర్యం దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్బీఐ ఇష్యూ కార్యాలయాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ కార్యాలయాల్లో ఒకేసారి 20,000 వరకు మార్చుకోవచ్చు. అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్కతా, లక్నో, ముంబై, నాగపూర్, న్యూఢిల్లీ, పాట్నా, తిరువనంతపురంలోని ఆర్బీఐ కార్యాలయాల్లో ఈ నోట్లను మార్చుకునే వెసులుబాటు ఉంది. ఆర్బీఐ కార్యాలయ వ్యక్తులు లేదా సంస్థల నుండి 2000 రూపాయల నోట్లను వారి బ్యాంకు ఖాతాలలో ఎలాంటి పరిమితి లేకుండా డిపాజిట్ చేయడానికి అంగీకరిస్తున్నాయి. దూరంగా ఉన్న ప్రజల సౌకర్యార్థం దేశంలోని ఏదైనా పోస్టాఫీస్ నుండి ఇండియా పోస్ట్ ద్వారా కూడా 2000 రూపాయల నోట్లను ఆర్బీఐ ఇష్యూ కార్యాలయాలకు పంపించి తమ బ్యాంకు ఖాతాలో జమ చేసుకోవచ్చు. 2000 రూపాయల నోటు చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతున్నప్పటికీ సాధ్యమైనంత త్వరగా వాటిని మార్చుకోవడం లేదా డిపాజిట్ చేయడం ఉత్తమం. బ్యాంకు శాఖల్లో ఈ సౌకర్యం ముగియడంతో మిగిలిన 5,817 కోట్ల విలువైన నోట్లను మార్చుకోవడానికి ప్రజలు ఈ 19 ఆర్బీఐ కార్యాలయాలను లేదా ఇండియా పోస్ట్ మార్గాన్ని ఉపయోగించుకోవాలని ఆర్బీఐ సూచిస్తోంది.